అవ్వ ఇప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చినాయి. ఇక నా పిల్లం హాస్టల్లో పోయి కొడుకులను తీసుకురా అంటారు. ఇక నా ముగ్గురు కొడుకులు కాడు ఉండరు. అన్ని తీట పనులు చేస్తారు. ఇప్పుడు మళ్ళా స్కూల్ స్టార్ట్ అయ్యాక వాళ్ళతోటి ఎట్లే కాలే ఏం చేయాలి. ఒకటి ఇదంటే ఒకటి అది అంటాడు, ఒకటి అదంటే ఒకటి ఇది అంటాడు. అవ్వనేమో కొడుకుల కంటే ఎక్కువనా వాళ్ళకి తెచ్చిపెట్టవా, నువ్వు వాళ్ళకి కాకపోతే ఎవరికి సంపాదిస్తానో అని అదంటది. ఇప్పుడు ఎట్లా ఈ ఇంటికి పోయినాక ఇలా తీసుకురమ్మంటదో మరి రేపు బొమ్మంటదో. ఇంటికైతే పోతా ఏమంటదో చూస్తా. అబ్బా ఇప్పుడు పోయినాక పొలంగన్నం తీసుకురాపో అంటే ఈ ఎండకు అచ్చుడు అవుతుంది. ఇప్పుడు పోను సాయంత్రం పోతావే అంట. ఏమంటదో ఏమో, దీంతో నాకు గోస కాచి పడబడ్డది. రవలి ఓ రవలి రవలి ఓ రవలి ఉన్నవానే? నీకు పిసగిట్ల లేచిందానే? ఏమన్నదానే నీకు మానం ఉన్నదా గీనం ఉన్నదా అంటావు. ఇప్పుడు ఏమైందే? అసలు ఏం జరిగింది చెప్పు. హాస్టల్ పిల్లలకు సెలవులు ఇచ్చారట. ఎవరు పిల్లలను వాళ్ళు తీసుకుపోతారు. మన పిల్లలే ఉన్నారు హాస్టల్లో. సార్ ఫోన్ చేసి చెప్పిండు తీసుకుపోరని. అయ్యో సెలవులు ఇస్తే ఇయ్యని రాదే. ఈ ఎండ పోయి సామాన్ ఏంది ఇంత దీన్ని కొంచెం పట్టుకొని అప్పటి వరకు తీసుకొస్తుంది. ఇక నీకు మానం పెట్టలే దేవుడు. హాస్టల్లో మన పొలగాళ్ళే ఉన్నారు, ఎవరు లేరు. వాళ్ళు ఎడతారు తీసుకురాపా అంటే తిని పండుకొని సాయంత్రం పోతా అంటారా? తీసుకురాపా. ఇంత అన్నం అన్నయ్యే తినిపోతా. తినకపోతే ఈ ఎండకు చక్కెర వచ్చి పడితేనే వేసుకురాపో. చక్కెర లేదు గిక్కర్ లేదు. ఇప్పుడు కనుక నువ్వు అన్నం తింటే మళ్ళీ వండుకుంటా అంటావు. పొరగాళ్ళని తీసుకొచ్చినాకనే నీకు అన్నం పెడతా. అప్పటిదాకా పెట్టా చెప్తానా? నీ అవ్వ నీతోటి గోల్తగా ఉన్నది. తినిపోతుందంటే తిండి పెట్టా అంటవేందే? అయితే కనుక పైన అనుకోపో పోయండి అత్త. మా సరేది వేసుకున్నాడు. అన్నం తిన్నాక పోతేనే అంటే పిల్లగాళ్ళని తీసుకొచ్చినాక పెడతా పో అన్నది. ఈ ఎండలో లత్తురు. ఇప్పుడు అడ్డకు పోతే 70 రూపాయలు కావాలి. నడుచుకుంటా పోతా 70 రూపాయలు మిగులుతాయి. ఆటో ఎందుకురా, మన ఇల్లు కిందేనే 60 రూపాయలు మిగులుతాయి. పారి బాటిల్ కొని అన్న అక్కడ బోరిక్కడ తాగుదాం పారా, చల్లగా ఉంటాయి. వాటర్ బాటిల్ తాగితే ఫ్రిడ్జ్ లో పెడతారు కదా, ఏడైతుంది. ఇల్లు రానొచ్చే కాళ్ళు వస్తాయారా? ఎగిరి చురికినప్పుడు ఏం లేదా బాబు? తిను ఆకలి ఆకలి అన్నావు కదా, పెద్ద కూరకాడికి ఇచ్చిరా. చిప్ప మింగుతాను వానపైచాడా. ఇల్లు రానొచ్చింది ఆరా దారి. రవలి ఓ రవలి బంగారమే. అగో వాళ్ళకి ముద్దు ఇచ్చామని నాకు ముద్దు ఇవ్వనే. నీ ఎండల వాడు రాలేదా? కొంచెం కూడా మానలేదు. నీ ముద్దే వద్దాకు. అయ్యో చిన్నపిల్లవాడు ముద్దిత్తా అంటే తీసుకో. ఈడు నా బంగారు కొడుకే, ఈడు ముద్దిత్త తీసుకోనా అతి అన్న. అయితే కానీ వీళ్ళకేమైనా తినిపించినావా? అప్పటి నుంచి ఆ కొబ్బరికాయ నిన్ననే తింటాను. ఇలా మొఖాలు గిట్ల నన్నబడ్డాయి. మమ్మీ ఆకలిదాన్ని ఏమైనా తినిపి డాడీ అంటే గుళ్ళపై కుడుకా కాడి ఇచ్చిండే. వాళ్ళు కుడక పక్కలంటే వాళ్ళకి ఇష్టం కదా, అందుకే గుళ్ళకి తీసుకుపోయి మనిషికి ఒక్కటి అడిగిచ్చిన కదారా. నీ కక్కుర్తి పాడుగాను. పోరగాల కాకలైతే నేను కొని అంటే కొబ్బరి చిప్పలు ఇప్పిస్తావు. ఏ మనిషి నువ్వు? మమ్మీ డాడీ ఆటోలో పోదామంటే ఎండలో నడిపించుకొచ్చిండే. చూడు నేను ఎంత కర్రబడ్డాను. అది దగ్గరనే అని నడిపించుకొచ్చింది. పోంగా నువ్వు నడుచుకుంటా పోయి రాంగవలని ఆటో తీసుకొస్తే అయిపోగానా? వాళ్ళకి ఎండ దెబ్బ తాకితే ఎట్లుండవు? నువ్వు 50 రూపాయలు చూసుకుంటే 5,000 అవుతాయి. ఓ పిసదానా, పోంగా నేను ఆటోలో ఎందుకు పోయిందే? నడుచుకుంటానే పోయినా. పోంగా నువ్వు అన్నం ఏమంటే వేసినావా? అందుకే సాంబాయి హోటల్లా పూరును పప్పు తిన్ననే. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? నీకు కొంచెం అన్న మానం ఉన్నదా? కూరగాయల కాకలు అవుతుందంటే కొబ్బరి చిప్పలు ఇప్పించి నువ్వు హోటల్లో పూరితోడు తింటావు. నీ కప్ప ముద్ది తోడు తెంప. నీ అవ్వ అది పోంగా తిన్ననే, ఇళ్ళ ముంగడ కాదు. అమ్మ
కుడక తింటే పని అవుతుంది. అమ్మ రాంగ వాటర్ బాటిల్ కొని దూపైతుందంటే బొరింగ్ నీళ్ళు ఇచ్చిండే. అన్ని చెప్పురి రాంగ నడిపించుకొచ్చిండు, బోర్ నీళ్ళు తాగిచ్చిండు, కుడకలు అడిగిచ్చిండని చెప్పుర్రా అని చెప్పురి. నీ అవ్వ ఎప్పుడు చెప్తున్నా నిన్ను మీరేం కొడుకుర్రా? అది ఏం కొడతాంటే చప్పట్టు కొడతారా? నీ అవ్వ కొని ఆగో ఈ నవ్వులు పాడగాను చూడు నీకు ఆకలి అయితే రాదా? చికెన్ నవ్వు అన్నది పోరి కొంచెం పంట ఇంకా ఈ కొబ్బరి కొట్టవారా అటు పెట్టుకోరి ఇంకా తీసుకోవాలి. మీ అమ్మ కొడితే నవ్వుతారా రా మీరు నా కొడుకులంటే? మీ అమ్మని ఏదో పోరన్నప్పుడు రూపాయి ఎన్కేజీ కాపాయని చెప్తాంటే వీళ్ళకి ఏం ఏర్పడుతుంది? రాను రాని ఇలా చదువులకు వద్దా ఏమన్నంటే పీసోడు అంటారు. మీకోసం కాదురా నేను చేసేది కడుపు కట్టుకొని. అబ్బబ్బబ్బబ్బా పొద్దుటి నుంచి ఒకటే లొల్లి. ఏందిరా నాకు వశపడకుండా చేస్తారు? ఏం కావాలి చెప్పురి. మమ్మీ డాడీని వచ్చేటప్పుడు 2 లీటర్ల థమ్స్అప్ మనిషి పెద్ద పెద్ద గ్లాసులు తాగుదాం. సరే తెమ్మంటే తీరా. మమ్మీ డాడీ నచ్చినప్పుడు చేపలు తెమ్మని తినక మస్తు రోజులు అవుతుంది. సరే తీరా. ఇక నీకేం కావాలో నువ్వు కూడా చెప్పిగా. నాకు బాగిలో మటన్ కావాలమ్మా. మటన్ కావాలా? ఇవన్నీ తెస్తాడా మీ అయ్య? సరే చెప్పనైతే చెప్తా తిని. ఇంకా ఫోన్ పట్టుకురాపో. హలో ఏంది చెప్పే? పిల్లగాళ్ళు చేపలు అడుగుతారు తెద్దామా? చేపలు పట్టుకొస్తా. ఇంకేం తేవాలి? మటన్ కూడా తీసుకురావట చిన్నోడు అడిగిండు. చిన్నోడికి మటను. ఇంకా పెద్దోడు ఏం అడిగిండే? పెద్దోడు థమ్స్అప్ బాటిల్ అడిగిండు. చిన్నదా పెద్దదా? పెద్దదట తీసుకురా. 2 లీటర్ల తీసుకురా అట. 2 లీటర్లదా? సరిపోతుందా? సరిపోతుంది. తెస్తా అసలు. సరే మటను చేపలు పెద్ద థమ్స్అప్ అంతే కదా? అంతే. సరే పట్టుకొస్తానే. పట్టుకురా మరి మళ్ళీ ఎడతారు వచ్చినాక తేకుంటే. సరే అలా చెప్పు పట్టుకొస్తానని. సరే ఇంకేంది అన్ని తెత్తనట మీ డాడీ. డాడీ మంచి చదువుతాడు. డాడీ మంచి చేపలు తెస్తుండో. డాడీ మటన్ తెస్తాడు. ఎన్ని తెస్తాడో ఏమో చెప్పాలి. అందరం ఎన్ని పట్టుకొస్తాడో చూద్దాం. రమణి ఓ రమణి ఆగో పిల్లలు అడిగిన అన్ని తెచ్చినావా? వాళ్ళు అడిగిన తెస్తా నేను ఇల్లు అమ్ముకోవాలి. వాళ్ళకేందే మస్తు అడుగుతారు. వాళ్ళు అడిగిన అల్ల తెచ్చి పెడతావా? గావరం ఇయ్యద్దు. ఇప్పటి సందే కంట్రోల్లో పెడితే పెద్ద పెరిగినాక మన చేతికి అంటారు. వాళ్ళు అడిగినవి మనం ఇచ్చినామనుకో మన చేతికి అన్నాడు. నీకేమేరికనే నటి మొక్కుదానా? సార్ ఏంటి సార్ అది? నటి మొక్కుదానా బాగా మాట్లాడతావు. అర్ధబాబు పోటును అర్ధబాబు చికెన్ తెచ్చిన ఆందేం పోతాందే. ఆడు 5 లీటర్లది కూడా తెమ్మంటాడు. ఆయన థమ్స్అప్ తాగుడు మంచిది అనుకుంటున్నావానే? పిల్లలకి ఇప్పటి నుంచి థమ్స్అప్లు ఇవన్నీ తాగియద్దే. మనకు నిమ్మకాయల చెట్టు ఉండే నిమ్మకాయలు విండి చల్లటి నీళ్లు వస్తే పెయ్యికి సలవనే. అందేం పోతాంది అన్ని తెమ్మంటాడు. ఇదే తనింత వస్తా కొడుకు అడిగిందని తెచ్చిన. లేకపోతే ఇది కూడా లేకపోతును. మనం పెళ్ళైకి ఇన్ని సంవత్సరాలు అయింది ఎప్పుడన్నా తెచ్చుకొని తాగినవా అనే? నేను పీసిడతానో అనుకోవాలా వాళ్ళ మీద ప్రేమ చూపిస్తానో నాకైతే ఏమో అర్థమైతలేవు. చూసేదానా వాళ్ళు నా కొడుకులు కాదా అనే? నేను కష్టపడే 10 రూపాయి వాళ్ళ కోసం కాకపోతే ఎవరి కోసమే? మీ మోంగ నా మీద ఏమన్నా పెట్టుకొని పోతానా? ఇప్పటి సందాలను ఆకలి పెట్టినాం అనుకో మన చేతికి అందుతారు. నీకు అర్థమవుతుందా? ఆయనకి పెద్దోనికి 50,000 అంటే 50,000 ఇస్తా. చిన్నోనికి 1,00,000 అంటే 1,00,000 ఇస్తా. అవి మనం పైసలు ఇచ్చి మన కొడుకులను మనమే జడగొట్టుకున్నట్టు అవుతుంది. అందుకే చిన్నప్పటి సంది అదుపులో పెడితేనే పెద్ద పెరిగినాక మన చేయికి అత్తారు. పిచ్చిదానా వాళ్ళు మంచి మంచి చదువులు చదవాలి, మంచి మంచి జాబులు చేయాలి. అర్థమైందా? మంచిగా దగ్గర కండు. మనిషికి 2 ముక్కలైనా మంచిగా తింటారు. లొడలోడ పులుసు పెట్టకు, పొలగల్ని ఇసుకించుకుంటారు. అర్థమైందా? ఎట్లా పెట్టాలి దగ్గరికి ఎట్లా చేయాలి? సరే నీ అవ్వ నీతో పెట్టుకుంటూ ఉండదు కానీ పిల్లగల ఆకలి అవుతుంది కావచ్చు చెప్పని అంటుపోవే. అల్లకు నువ్వు కూర అంటే అంతదా థమ్స్అప్ తాగిస్తా. సరేనా?
అబ్బో ఏలా అరుగుతుందా థమ్సాపు నీకేం ఏర్పడుతుంది బయటికి పోయి పని చేస్తే తెలుస్తుంది ఇంట్లో ఉంటాను తైటర్ తింటాను ఒకసారి బయటికి పో అమ్మ తెలుస్తుంది రాజా రాకపోతే నేను ఎటు పోతారా మిమ్మల్ని చూడండి నేను ఉంటానా ఏంటి ఎట్లా చూస్తాను డాడీ పెద్ద థమ్స్ అప్ తెచ్చినావా? డాడీ చేపలు తెచ్చినావా? డాడీ మటన్ తెచ్చినావా? చెప్పు ఏం చెప్తావు చెప్పు నీ కొడుకులు అడిగిరు కదా సమాధానం చెప్పిగా అయ్యో సమాధానం చెప్తా నాకేమన్నా భయం అని నా కొడుకులతోటి అరే ఇంకో నువ్వు అడిగిన థమ్స్అప్ తెచ్చిండ్రా డాడీ పెద్ద తమ్ముడు గింత చిన్న తెచ్చినా డాడీ. అరే పెద్దోడా ఎండలు బాగా కొడతానే కదా దుకాణంలో గిరాక్ ఎక్కువ చిన్న పెద్ద అన్ని వేరేయట్రా లాస్ట్ గిది ఒక్కటే ఉంటే నువ్వన్న తాగుతావని పట్టుకొచ్చిన రేపు పెద్ద తెత్తది ఇది మనిషి మిత్తంత తాగురి సరేనా డాడీ చేపలు తెస్తాను చేపలేవి మీరు చెప్పినవన్నీ తెద్దామనుకున్నారా తమ్ముడు మటన్ తెమ్మన్నాడు కదా మటన్ షాప్ కాడికి పోయే వరకు మటన్ అయిపోయింది నువ్వు చేపలు తెమ్మన్నావు కదా చేపల చెరువు కాడికి పోయే వరకు ఎండాకాలం కదా నీళ్ళు ఎండిపోయినాయి ఎలా కనిపిస్తానురా నీకు చేపలు ఎక్కడ దొరుకుతాయిరా అందుకే చికెన్ నుండి బోటు తెచ్చిన కమ్మగా తినూరి సరేనా అవును మమ్మీ ఈ ఎండాకాలంగా చెరువులు ఎండిపోతాయి డాడీ చేపలు ఎక్కడి నుంచి వెళ్తే చెప్పు అయ్యో కొడుకులు తగ్గట్టున్నారు ఆయన నువ్వు తెచ్చిన ఇంత కూర ఆయనతో అడుగంటుతుంది కావచ్చు మర్చిపోయినా డాడీ మేము తాగుతాం అద్దు మీరు కొట్టుకుంటారు నేనే మనిషికి ఇంత వస్తా చిన్నోడా పట్రా ఇప్పుడు చాలు బాగా తాగితే కడుపు ఉప్పుతుందిరా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? ఇది సాయంత్రం తాగురి సరేనా ఏంగా ఇప్పుడు తాగుతాం అద్దురా మీ పొట్ట రూపుతే ఇంత తాగితే నువ్వు తెచ్చి గింత పెద్ద మా కడుపు లుపుతాయా ఇది మేము తాగుతాం ఎవరి కూర అయిందానే మెల్లగా తాగురి తాగుర్రా అంటే ఇట్లా వెళ్ళి పెట్టుకుంటారా ఎవరికి చెప్పు మొత్తం నేనే తాగుతా తాగుర్రా అంటే వెళ్ళి పెట్టిన పోరగాను అయిపోయి అందుకే నేను రా అంట ఇంటరా అన్న తింటుడు దారి మంచిగా మనం నిలబెట్టుకుని డాడీ వచ్చి మొత్తం తాగిపోయాడు ఏం చేద్దాం మరి ఇక ఇంకోటి చెప్పిద్దామా? ఎందుకు నువ్వు మొత్తం తాడాక సరే బాబు మమ్మీ నాకు లెగ్ పీస్ వేసుకురా. నాకు బోటిలో పొందేసుకురా నాకు రెప్పేసుకురా మీ అయ్య కిలోలో కూరలు తెచ్చిందని ఇది వేసుకురా అది వేసుకురా అంటారా తిను రియో ఏమట్రా లెగ్ పీసెస్ రమ్మన్నారు కదా ఇటు కడతారు అది జరుగు యాస్ట కొద్ది తింటారు కొంచెమన్నా ఫ్రై చేయాలి తినరు కొడక తినరురా డాడీ లెగ్ పీస్ మంచిగా కర్ర రాములు తింటా తిను ఎట్టున్నది బిడ్డ నువ్వు తినాలే పక్క పడతాను ఇది వరకు బూటంలో ఎక్కువ దివాళి తీసిన ఇందులో గింత మాయలమే మొత్తం తిను మరి ఇంకా నువ్వు మరి అంత చెప్పకు నీ ఊరిలో ఉండేటట్టున్నాయి నా కొడుకు నా చిట్టి తాకుతానే నదమక్కం దానా ఏం మాట్లాడతాను మమ్మీ నాకు బోటి పంట కావాలి అరే నేను నీకు వేసిన కదా వాళ్ళ అన్నని ఎందుకు అడుగుతున్నారా నీకు రెప్పంటే రెప్ప వేసిన కదా అది తిను నాకు ఆకురేనే కావాలి నాకు ఇది వద్దు నువ్వు తిను నాదెందుకురా నాకు ఇయ్యి నేను ఇయ్య
అబ్బా ఈ పోరగాళ్ళతో ఏం లొల్లే ఆగురా ఎవరి దాంట్లోకి వేసినా కదా మళ్ళా కాలిపోతే నీకెందుకురా అరే తీరా ఎవరి దాంట్లో నువ్వు మంచిగా అయింది. అప్పుడు ఇట్లా వేసారు, ఇప్పుడు ఇట్లనే వేసారు. మంచిగా అయింది ఇప్పుడు మనకి. అరే మీరు మళ్ళా గిట్టిన వాళ్ళు పెట్టుకున్నారు అనుకో ఆయనతో ముక్కలు తినిపోతాడు చక్క తినుర్రి అదిను తిన్నా నువ్వు కూడా నీ అబ్బా కోత కచ్చింది ఇళ్ళతోటి డాడీ బొక్క కొట్టావా? డాడీ ఇల్లు కొట్టావా? గిందుకే పనికొస్తారు బొక్కలు కొట్టించుడు తంసాబులు దేనుడు చేపలు తెమ్మండు ఇవేనారా కూర్చోరి ఇక్కడ కూర్చోరి ఏది బొక్క కొట్టిస్తానవా అట్లా వారెత్తే వస్తలే పుణ్యానికి వచ్చిందా పైసలు 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 పెట్టుకోనికి వచ్చా చికెను ఏమనుకుంటావు అందరు ఎట్లా అనుకుంటారు నువ్వు అచ్చిరాని మాటలు మాట్లాడకే 5 గంటలకి వెళ్ళి పిల్లలు అన్న అయ్య బుద్ధులే వచ్చినాయి నా కొడుకులకు నా బుద్ధులు రాకపోతే మంది బుద్ధులు వస్తాయా గుండందుకొని తప్పితే తలకాయ పట్టుకన వాళ్ళగాలే ఏమనుకుంటానవా కొట్టిన కడికి మాట్లాడగానే కిందంత మట్టి అంటుదాన్ని అవేమో కొట్టిస్తాను మట్టి అంటుదేందే కడుక్కొని తింటే అయిపోయా కదారా కదారా ఏమో ఈ మనిషితోటి తిరుది అయిపోయింది 2 బొక్కలు పెట్టించిన ఇంకేమన్నా కొట్టి ఇవ్వాలా రేపా? కూడా వాళ్ళ కొట్టి బాగా కొడతాడు నిమ్మకాయలు ఎత్తే నిమ్మకాయలు వడ కొట్టావు మామిడికాయలు ఎత్తే మామిడికాయలు వడ కొడతావురా పలిగింది ఇటీరా బాగుండే కాయలు కలుగుతాయా? మంచిగా అయిందా అమ్మో బాలు అంటే 20-30 రూపాయలు అవుతాయి అయినా మన చెట్టుకు మస్తు కాయలు ఉన్నాయిరా అవి పలగరాక కొట్టు నేనైతే బాలుగోనా నువ్వు ఈ మామిడికాయలతోటి దాని నిమ్మకాయలతోటి ఆడాలరా చారణ కోడికి బారణ మసాలా అంటే ఇదేనేమో 30 రూపాయలు పెట్టి బాలుగొనియాక ఉన్న కాయలన్నీ వాళ్ళగొట్ట అంటారా అసలు మార్కెట్ లో నిమ్మకాయల ధర ఎంతునో తెలుసా ఇంతంత పిందె 10 రూపాయలు అంటారు అది మార్కెట్ లో 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నేనైతే 20 రూపాయలు పెట్టి బాలుగొనియనే మీ అవ్వ గట్టనే అంటది పట్రా మెల్లంగా కొట్టు తాకరనకాడ తాకుతో పానం పోతుంది రో మెల్లంగా పిల్లగానితోడికి క్రికెట్ ఆడతారు ఆల్మాలు. మరి ఏం చేయమంటానవే మా కొడుకులకు సెలవులు వచ్చినాయి కదా గమ్మతిగా అట్లా ఆడతాను సరే కానీ కొడుకులు వస్తే ఏం కూర ఆడతాను కోళ్ళ? నిన్న చికెన్ బోటి తీసుకొచ్చిన చిన్న బాపు కిలోలు తీసుకొచ్చిండు అదంతా అట్లనే ఉన్నది ఎంత తిన్నా ఒడతలేదు అది గట్టనంటది కానీ దాని మాటలు పట్టించుకోకు బాపు ఇంతకే పని మీద వచ్చినవే రేపు గడియారం పెట్టా శంకరి. అత్తపోవే సరే సరే మెల్లంగా ఆడుకోరి రేకులు వడ కొట్టకుర్రా వాన కుర్తది మంచిగా అయిందా మీరు తగ్గట్టున్నారు ఏం లేదు బిడ్డ, మీ నాన్న పానం మంచిగా ఉంటలేదే. అయ్యో ఒక్క ఫోన్ చేస్తే నేను ఆయన అద్దు కదమ్మా. ఎండకు పనికి పోయి గవర అయింది బిడ్డ. పిల్లలను చూడబుద్ధి అవుతుందంటే తీసుకురామంటే వచ్చిన. తీసుకపోతే అమ్మా దాందే ఉన్నది, వీళ్ళు కూడా అక్కడ ఉన్నట్టుంటారు. అగో అత్తమ్మ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినాడు. మామ మంచిగా ఉన్నాడా? మా బాబుకు పిల్లల్ని చూడబుద్ధి అవుతుందట, తీసుకుపోవడానికి వచ్చింది మా అమ్మ. సరే అన్నం తిని తీసుకపోతు దావే అన్నం పెడుతూ. సరే దామ్మా దారా దాదా ఇంటికి పోతారు కదా
మంచిగుండూరి శరణ్గా ఓరు శరణు ఏంది బావా ఏమైందిరా నిన్ను ఎప్పుడు రమ్మన్నా నువ్వు ఇంకా నడించడం వంటివి నిన్న చెప్పలేదా అరే నీకు ఏం చెప్పినావు బావా నాకేం గుర్తులేదు నీ నల్లమొఖం తారదెంప నేను రవల్ని లవ్ చేస్తానని చెప్పలేదారా అప్పుడే మర్చిపోయినావా మర్చిపోయినా బావా చెప్పినావు గుర్తుంది అయినా ఆకెట్లుంది నువ్వెట్లున్నావు ఆకేమో ఎర్ర ఉన్నది నువ్వేమో షెర్ల కొర్రమంటున్నట్టున్నావు అబ్బా బామ్మారిది ఎంత మాట అన్నావురా నన్ను చెర్ల కూర మటన్ చెట్టివి కాదురా అయినా ఆమె ఎర్రగుంటేంది నేను కర్రెగుంటేంది ప్రేమించేది నేను మా మనసును కలిస్తే అయిపోయే ఫస్ట్ అయితే పడగొట్టు సుత్తరా నువ్వు నా పక్కన ఉన్నావు అనుకో బామ్మారిది నాకు మస్తు ధైర్యం ఉంటదిరా పడితే పడ్డది లేకపోతే లేదు రవల్ని లవ్ల పడగొట్టకపోతే నా పేరు శంకర్ గాడే కాదు పోదాం పారా బామ్మారిది అవును కానీ బావో అక్కకు నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది బావో ఏమైనా తేడా అయితే దొరక బావో నువ్వు పెట్టిపోతావురా నిన్ను నా సకలు పెట్టుకోనా ఏం మాట్లాడతాడు నువ్వు ఉంటే నాకు ధైర్యం రా బామ్మాది పోయి అడుగుతుందా అరే పోయాం బా అడుగుతా రవలి నిన్ను ప్రేమిస్తానంట ఇంకేందిరా ఓ బావో ఆ లైలకి తెలిస్తే మన ఇద్దరు ఇప్పు వాళ్ళ కొట్టుడు ఖాయమే బావో ఆమెకు నేనంటే ఇష్టమేరా అట్లా బాబు చెప్పొద్దా అరే బావో తిను మా అవ్వ కాదు మా బుజ్జి కాదు పిచ్చి కూడా హద్దుండాలి భయ్య తినే అరే కర్రోడా ఈ బాధ ఎందుకు తింటలేదురా సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? అది తినకపోతే నేనేం చేయాలక్క నోరు తెసి కూర్చానా తిను బావా అరే రవలక్క బాధను పట్టుకుని ఉంది ఇక పోయి అడుగు పో దారా నువ్వు నా పక్కన ఉంటాను బావా తినే ఈ శంకర్ గాడు ఏందిరా నన్ను చూసుకుంటూ చెట్టును కూపుతాండు. అవునే అక్క ఏమైందో పిసరేసిందే ఏంది నలమొక పోనికి అడు చూడకురా నువ్వు తినే ఎవడరా నువ్వు ఫేస్బుక్ ప్యాచ్ చేసుకునే వాళ్ళు ఉన్నావు ఓ పిల్ల నిన్ను గోకితే నువ్వు ఊకుంటావా అందుకే చెట్టును గోకుతానా నిన్ను చూసుకుంటా ఒక కప్ప ముదోడా ఏం మాట్లాడతాను మా బాపుకి చెప్పిందనుకో నీ పంతలు అలా కొడతాడు. పిలవన్నా మా బాపుని చెప్పు పిలవమంటావా? ఏంది మీ బాబును పిలిస్తే నా పంట వల్ల కొడతాడా గా కంతల మామ ఓసారి విలువే మీ బాబును చూస్తా ఓరి కర్రోడా మా బాబును పిలువన్నాను ముంగడికత్తాను పిలువురా చూస్తా మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు ఓ బావో అలా బాబు నిజంగానే పిలిచినట్టుంది పోదాం భయం అవుతుంది నాకు ఏ నువ్వు ఆగురా దానికి భయపడా దాని తమ్మునికి భయపడా దాని బాబుకి కూడా భయపడరా ఏమంటావే ఎర్రపిల్ల ఎర్రపిల్ల గిర్రపిల్ల అన్నా అనుకో తొండ దొర కొడితే ఏమనుకుంటానావు? అయ్యా నువ్వు తొండలే దొరగొట్టు తేళ్ళే దొరగొట్టు నువ్వంటే నాకు ఇష్టం నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే తాళి కడతా ఏమంటావు పిల్ల ఏమంటావురా ఏంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ ముఖం ఎప్పుడన్నా అద్దలా చూసుకున్నావా? చూడరా ఎట్లా జోకులు ఎత్తాడో. అయ్యా పొల్ల అద్దంలో చూసుకుంటే నాది నాకే కనబడే ముఖం ఏమంటావురా తగ్గటంలా ఎవడికోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. నువ్వు గిసొంటి మాటలు మాట్లాడినావు అనుకో మా బాపుని పిలుస్తా ఉండు నీ సంగతి చెప్తా. బాపు ఒకసారి ట్రాయే అత్తండావు నీ సంగతి చెప్తాడు. ఓ పొల్ల మీ బాబు ఉన్నాక మేము గిడికి ఎందుకు వస్తాం మీ బాబు పొలం కాడికి పోయింది చూసే ఇటు వచ్చినాం మీ బాబు మధ్యాహ్నం కరెంటు పోయాక రానే రాడు పిలుచుకో ఎన్నిసార్లా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అయ్యో కరెంటు పోయాక ఇప్పుడు మా బాపు రాడా అప్పుడు చెప్తా నీ సంగతి. ఈయనతో మనకెందుకురా మన అటు పోయిన పని చేసుకుందాంపా. ఓ పొల్ల ఎన్నడకుండా చేసుకునేది నేనే నువ్వు ఫిక్స్ కదా నువ్వు నా మామ బిడ్డవు మర్చిపోకు పారా అక్క శంకర్ బాబా అత్త కొడుకయ్యా చేసుకుంటే ఏమవుతుంది తిరిగిపోతాను ఎవరు చేసుకుంటారా? తిరిగిపోతాడు అయితే 5 ఎకరాల పొలం లేదా
పొలం బాగుంది, ఇంక పని శాతం అయితేనే కదా అందుకే చేసుకుంటలేను. దా. అయినా నువ్వేంద్రా కప్పబోతే నీకు బాగా సపోర్ట్ ఇస్తాను. సపరేకవా బాప వచ్చిండు. ప్రతి సంవత్సరం ఇదే. ఓ ఇలా ఆ పొలం మారింది, కరెంట్ బంద్ చేయి. ఆకలి బాగా కాబట్టే బిడ్డ రావాలి. ఏం కూర అండిందేమో. భయమే మరి కొత్త మిషన్ అయినా దొరకడు. పొలాలు బాగా నీళ్ళు చూద్దాం. అమ్మా రవలి మంచి నీళ్ళు తీసుకురా అమ్మా. సరే బాబు. ఇంకో ఏమైందమ్మా, ముఖం అంతా చిన్నపోయినట్టున్నది. శంకర్ లేడా బాబు? నన్ను పెళ్లి చేసుకుంటా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. ఆడి ఈడనద్దమ్మా, మా చెల్లె కొడుకు నీకు మేనబావ అవుతాడు. నీకు మేనబావ ఉట్లనే ఏదో పరేష్కం అన్నట్టున్నాడు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అని ముఖం చూస్తే గట్లున్నాడు గాని గుణం మంచిదమ్మా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. నీ చెల్లె కొడుకని నువ్వు వెనకేసుకుంటున్నావా? ఏందే దీని కాకపోతే మందిరికి ఇట్టాడే. దీన్ని అంటే ఏమైంది? దీని మేనబావనే. నేను చేసుకో, నాకు అప్పమ్మతోని. ఎందుకు చేసుకోవు? అంటే నీ అల్లునికి నా బిడ్డని ఇద్దాం అనుకుంటున్నావా? నేను నా చదువుకున్నానికి ఇస్తా నా బిడ్డకు. అంటే చదువుకున్నానికి ఇస్తావా? మా అల్లుడు చదువుకోలేదా? మా అల్లుడేందే దొరా మా అల్లునికి 5 ఎకరాలు ఉండదు. 1 ఎకరం ఉంటే 5 కోట్లకు ఎకరం పోతుంది. 5 కోట్లు వచ్చినా 10 కోట్లు వచ్చినా నా బిడ్డకు నీ అల్లునికి ఇచ్చేదే లేదు. అంటే ముక్కు ముఖం తెలియనికి ఇచ్చి నా బిడ్డ జీతం ఖరాబ్ చేస్తావే. మా అల్లునికి ఇస్తే మన దగ్గరనే ఉంటారు, మన ముంగరనే ఉంటారు, మంచిగా బతుకుతా కావాలి. అయినా నువ్వు ఎన్నైనా చెప్పే బాబు, నేను కప్పబోతో వేసుకోను. ఆ నల్ల మొక్క పొడు అట్నే అంటాడు బిడ్డ. నీకు మంచి చదువుకున్నానికి తప్ప అన్నది ఎందుపా? సరే పోయే నీ ఆట జాగాయి. ఎట్టి పరిస్థితుల్లో మా అల్లునికి ఇస్తా నా బిడ్డను. తగ్గటంలా ఎవడికోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. నువ్వు దొంగదానివైను, నా మాట అస్సలు వింటలేవు. టైంకి తినవు అంటే వింటలేవు అటు కొంచెం తినే, కొద్దిగా కొంచెం తినే, కొద్దిగా ఇది కూడా కొంచెం ఇక కొంచెం తిను, తిను. నోరు తెరుస్తలేదు. తినకుంటే ఎట్లనే? నీ ఆరోగ్యం ఏం కావాలి? తిను. అబ్బ కొడుక, మా మరదలు ఒక్కతే ఉన్నది. దాని పక్కకు మా కర్రబా మరిది గారు లేడు. నన్ను పెళ్లి చేసుకోవని అడుగుతా. ఎవరు లేరు. అబ్బా రవలి, చూస్తే భయమైంది. బాత కూడా భయపడ్డది ముఖానికే. అవును, నీ మొక్క చూస్తేనే భయపడ్డా. అబ్బా రవలి, ఎంతైనా నేను మేనబావను గానే నన్ను వేసుకోవే. నిన్ను మహారాణి లెక్క చూసుకుంటా. మొదల్లో దూరం జరిగి మాట్లాడా. అయ్యో, ఇప్పుడేమన్నా మీద పడి మాట్లాడుతున్నానే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నన్ను చూడంగానే గంత కసిరించుకుంటావు ఎందుకే? నేను బయట ఉన్నానే, నీ బావనేనే. అయినా నువ్వు చేసుకునేది నన్నే, అది ఒకటి గుర్తుపెట్టుకో. నేను వేసుకుంటా అని చెప్పినా నీకు. అరే నువ్వు చేసుకున్నా చేసుకోపోయినా నువ్వు నాకేనే. చిన్నప్పుడు నీకు ఇత్తనని పేరు పెట్టిరట. చిన్నప్పుడు అందరూ అట్లనే అనుకుంటారు. అయినా నేను నిన్ను వేసుకోను. మా బాపు నొప్పించి నన్ను వేసుకుందామని చూస్తున్నావు కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. మంచిగా చదివి జాబ్ చేసినోనే వేసుకుంటా. ఓ పోరి,
ఊక చదువుకున్నోళ్ళని చేసుకుంటా జాబ్ చేసేటోళ్ళని చేసుకుంటా అంటాను. అయినా నాకేం తక్కువ ఉన్నదే, 5 ఎకరాలు ఉన్నది. 1 ఎకరం అమ్మిందనుకో 5 కోట్లు వస్తాయి. ఇసుంటి బాతులు ఒకటి కాదే 200 బాతులు కొనిస్తా. సాత్తవా ఏంది నువ్వు బాతులు కొనిస్తే నేను సారదాని లెక్క కనిపిస్తానా? అన్ని పిస మాటలు మాట్లాడకు. నీ 5 ఎకరాలు మలిసి పెట్టుకో. ఇంకోసారి నా ఎమ్మడి వాడితే మార్చుకుంటా చెప్తానా? బాతు భయపడతాంది. నీ బావనే ఓ రవలి రాకు నువ్వు అట్లా. అబ్బా రవలి నన్ను చేసుకోవే, నేను మేన బావనే. నేను చేసుకోను. అబ్బా రవలి నీ దండం పెడితే చేసుకోవే. నీ అవ్వ నన్ను గంట చీప్ గా తీసేయకే. 5 ఎకరాల ఆసాన్నే 5 ఎకరాలు అమ్మితే 25 కోట్లు వస్తుంది. నీ బాధ్యత నన్ను చేసుకోవే, నీ కాలు మొక్క చేసుకోవే, నీ దండం పెడితే చేసుకోవే. అట్లా రాకు నువ్వు. అబ్బా కాళ్ళు మొక్కు దండం పెడితే ఒప్పుకోవే. సరే నేనంటే నీకు అంత ఇష్టమా? అవ్వతోడు పానం. సరే అట్లయితే పెళ్ళైనాక నేను చెప్పిందే వేయాలి, నా మాట వినాలి నువ్వు, సరేనా? సరే నువ్వు చెప్పినట్టింటా, నువ్వు చెప్పిందే చెప్తా. అవ్వతోడు గట్లయితే మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడి లగ్గం చేసుకో. సరే ఇప్పుడు అది చెప్పిత్తపా ఓలప్పా మాత్రం పిల్ల. ఇగో ముందుగా నన్ను పోని, తర్వాత నువ్వు రా, లేకపోతే నేనే నిన్ను పిలిచినా అనుకుంటారు. పాపా అమ్మ అటు చేసి అయితే నా ఎర్రమర్దలను పెళ్లి కొప్పించిన. ఇక మా అత్తను ఒప్పించడే ఆలస్యం. ఇక 3 లేసుడే. అరే నేను వేనా కాలేజ్కి బాబు నాకు చెప్తున్నారా? మొన్న పైసలు ఇచ్చిన బుక్స్ కొనుక్కున్నావా? బాబు అమ్మ ఒక కప్పము తోడు నీతోటేమో మాట్లాడతాడట. ఏం మాట్లాడతాడట? అని మాట పట్టుకొని పెళ్లి గిట చేసుకుంటా అని అనేవు. ఏంటే లక్ష్మి తలగా చిక్క మాటలు మాట్లాడతావు? వాడు పరాయోడే. మన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే మన కళ్ళ ముంగనే కాదు బతికేది. అమ్మా అక్కను బావకిచ్చి పెళ్లి చేద్దామే, మంచిగా చూసుకుంటాడు. బయట ఇచ్చుడు నాకు నచ్చలేదే. గట్లా చెప్పురా మీ అమ్మకు బుద్ధి. నువ్వు చెప్తా నా బుద్ధి వస్తుంది. బావా అల్లుడు కూర్చో. బావరా అత్త నేను రవాన్ని పెళ్లి చేసుకుంటా. నేను మహారాణి లెక్క చూసుకుంటా. నాకు రవ్వలంటే ప్రాణం అత్త. ఏంది నా బిడ్డకు నీకిచ్చి నా బిడ్డ గొంతు పోయమంటావా? నీకు ఇయ్యనయ్యా. ఏందత్త నన్ను చూడంగానే పారాయుడు మాట్లాడినట్టు మాట్లాడతాను. అసలు నేను బయట అనుకుంటాను ఏంది? నేను మీ భర్త చెల్ల కొడుకును. మీరు రావాలంటే నాకు బాగా ఇష్టం. నేను ప్రాణంగా ప్రేమిస్తానా? నేను మంచిగా చూసుకుంటా అంటాను కదా. చూసుకున్న దానికి నాకు ఆశీర్వాదాలు లేవా చెప్పు? లక్ష్మి వీరంత మంచోడు దునియాలో దొరికడే. ఇద్దరం కలిసి మన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తామే. అమ్మా బాప అన్నది నిజమేనే, శంకర్ బావకి ఇచ్చే పెళ్లి చేద్దామే. అమ్మా శంకర్ బావ అంటే నాకు కూడా ఇష్టమేనే. ఇక మీకు అందరికి ఇష్టమైనాక నేను ఒక్కదాన్ని నైగా మీరు అన్నట్టే కానిద్దాం. అబ్బా మా అత్త బంగారం బంగారం. రవలి ఓ రవలి కొంచెం నన్ను పట్టించుకోవే. బాతుని చూసుకున్నట్టు కూడా కట్టుకున్న మొగన్ని కూడా చూసుకుంటలేవు. కానీ నేను నీకేం పాపం చేసింది? పెళ్ళి 6 నెలలు అవుతుంది. ఓ ముద్దు లేదు, ఓ ముచ్చలు లేదు, ఓ ముద్దు లేదు, ఓ ముచ్చలు లేదు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? గిట్ల అయితే మీ అవ్వగారింటికి పంపిస్తా నిన్ను. నేను మన పెళ్లి కాక ముందు నేను నీకేం చెప్పినా నేను చెప్పింది చేస్తావా అంటే చేస్తాను. ఇప్పుడే నీకు ఇట్లా మాట్లాడతాను. చేస్తానందుకు అసలుకే దగ్గరికి రానియవా నేను అవ్వ? అసలే దగ్గరికి రానియవా నేను అవ్వ? కాసండి మాటలు మాట్లాడకు. నా బాధ చూడు ఎంత బాధపడతాను. అవ్వ కొడుకు చూసి రావుల్లా నేను గట్టిగా మాట్లాడితే దాని బాధ బాధపడుతుందట. నేను బాధపడేది ఎవరు చూస్తారవ్వా? సరే తరలే. నాకు మంచిగా అనిపించినప్పుడు ఇతడు మంచిగా మాట్లాడతా. అయ్యో నా బాధకు చూడు, జ్వరం వచ్చినట్టున్నది. చూడు నా కర్మనే కర్మ. బాతును చూసుకున్నట్టు కూడా నన్ను కూడా చూసుకుంటలేవా అని నిన్ను కర్వానికని చేసుకున్నా. మా మేనమామ బిడ్డ అని అబ్బా ఆ బాత్తనే కాలబట్టుకో.
అబ్బా అత్తనే కాలు పట్టుకో. ఇగో ఏదో గోళీలు ఉంటది, దీనికి జ్వరం వచ్చింది. గోళీలు తెస్తా, గోళీలు తెస్తా. హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేసి గ్లూకోజ్ పెట్టి 4 రోజులు ఉండు. బాత్రూమ్ ఉన్న మందు లాగిన లేదానే నీ మీద మన్ను, నీ మీద మన్ను. నువ్వేం బాధపడకే, అని పిచ్చిలేసినట్టున్నవి. నేను హాస్పిటల్ చూపిస్తాపా. ఇజ్జది మానం పోతుంది. బాతుకు జ్వరం వచ్చిందని దాకాన తీసుకుపోతాంది. ఇంకా నన్నే నాకు పిసలేసిందంటుంది. దీన్ని ఏమనాలే? పెళ్ళై 6 నెలలు అవుతుంది. అవ్వతోడు దాన్ని గిట్ల కూడా ముట్టుకోలే. ఇక గిట్ల అయితే నాతోటి కాదు, వాళ్ళ అయ్యకే ఫోన్ చేస్తా. హలో మామా. అల్లుడు నమస్తే. నమస్తే. అంత బాగానా అల్లుడు? ఏం మంచిగా ఉన్నాం మామా. నువ్వు ఒక్కసారి ఇంటికి రా, నేను చెప్తా. సరే సరే అల్లుడు, ఇప్పుడే వస్తున్నా. సరే. ఏంది అల్లుడు జల్దీ రమ్మంటాడు? ఏమైంది అక్కడ? ఏంది పోతే ఇప్పుడు? నమస్తే అల్లుడు. నమస్తే మామా, కూర్చో. ఏంది అల్లుడు తొందరగా రమ్మని ఫోన్ చేసినావు? ఏం చెప్పాలా మామ నా బాధ? పెళ్ళయి 6 నెలలు అవుతుంది. ఓ ముద్దు లేదు, ఓ ముచ్చలు లేదు. అంటే నీ బిడ్డ బాతును పట్టుకునే తిరుగుతుంది. నా బాత అన్నం తినలే, నా బాతు నీళ్లు తాగలే, నా బాతు పాలు తాగలే, నా బాతుకు జ్వరం వచ్చింది, నా బాత అలిగింది, నా బాతు నిద్రపోతలేదు, నా బాతుకు తానం చేపియాలి, నా బాతుకు వేడి నీళ్లు పెట్టని బాతు అంటుంది. గాని కట్టుకున్న మొగన్ని పట్టించుకుంటలేదు మామ. ఆఖరికి బాతును పక్కన పెట్టుకొని కూడా అంటుంది మామ. బాతుకి ఇచ్చిన విలువ నాకు కూడా ఇస్తలేదే మామ. నేనేం చెప్పాలి? అల్లుడు బిడ్డ ఎటుపోయింది? బాతుకు జ్వరం వచ్చిందని దాఖల్లో తీసుకుపోయిందే మామ. అట్లా జరిగిందా? అయితే నీకొక ఉపాయం చెప్తా, సెమిటై. సరేనా? అగో మామ, నీ బిడ్డ అత్తంది. అనుమానం రాకుండా నువ్వే చెయ్యి. రాని అగో బాపు, నువ్వెప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చినమ్మా. అమ్మకు బాగా జ్వరం వచ్చింది. బిడ్డ అని కలవరిస్తాంది. అందుకే నేను తీసుకుపోదామని వచ్చిన. ఒక 2 రోజులు ఉండత్తుప్ప. అట్లా నాయ బాపు, అయితే నేను అమ్మని చూసుకుంటా, నువ్వు ఈ బాతుని చూసుకోవే. సరే అమ్మా. దానికి 3 పూట్ల అన్నం పెట్టు, మంచిగా స్నానం పోయి పాలు తాగిపి. సరే అమ్మా. ఉయ్యాలేసి ఊపుతా పో. మంచిగా నిద్ర పోతుంది. సరే అమ్మా. సరే. చూసిరా, కట్టుకున్న మొగడు పక్కకున్నాడు. మరి టైంకు అన్నం తిని అంటాందా అన్నది? నా విన్న ప్రేమ ఎక్కడ దానికి? బాతు విన్నే ప్రేమ. చూసినావు మామ నీ బిడ్డ కథ. చలో అమ్మా. ఏంటి బిడ్డ? అగో నీకు జ్వరం వచ్చిందని చెప్పిండు. నాకు జ్వరం వచ్చిందా? ఎవరు చెప్పారు బిడ్డ? బాబు చెప్పిండు. నీకు బాగా జ్వరం వచ్చి నువ్వు నన్ను కలవరిస్తానని చెప్తే నేను వచ్చిన దనదనా. అక్క బాబేడే? మా ఇంటికన్నా ఉన్నాడు రా. ఆగో ఏం చేస్తారు చూతాపా. అబ్బా మామ, బాతు కూర ఎంత కమ్మ ఉన్నది మామో. ఈ బాతు పట్టుకుంటే నీ బిడ్డ నాతోటి 2 సంవత్సరాలైన సంసారం చేయపోవే. అందుకే అల్లుడు బాతును ఖాతం చేసినావు, మీ సంసారం మంచిగా ఉండాలని. మామ తిను, మంచి పని చేసినావు మామ. రావేలిరా. నీ బాతుకు పాలెవలు పోతారు, ఉయ్యాలెవలే చూపుతారు. దానికి జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకుపోతావానే? మొగన్ని పక్కకు పెట్టుకొని బాతుకు విలువిస్తావా నువ్వు? నీ బాతే లేకుండా చేసిన దామ్మదా. హలో, వాళ్ళు వచ్చేవారు ఖతం చేయాలి. తిను. బాధ అంటే బాతే.
ఇప్పుడు ఎట్ట సంసారం చేయాలి నేను చూస్తా. బాతు తెంపకపోయిందంటే నీ బిడ్డ ఊకుంటుందానే మావా. అది మొగల కంటే బాతునే ఎక్కువ చూసుకునేదే మావో మావా. బాతు తెంపుకొని పోయిందంటే దాని గుండెలు గుబ్బెలు అంటే కార్యాలు పట్టాయే మావో. వాడవాడలు తిరిగిన దొరకలేదు అల్లుడు, మనం ఏం చెప్తావు అల్లుడు? అది ఎటు పోయిందే మావా. అయ్యో అల్లుడు నేనేం చెప్పండి మావా. ఏమైంది మీకు ఎందుకు ఎడతారు? చెప్పండి నీ బాతు తెంపుకొనేటో పోయిందే. బిడ్డ వాడవాడలు తిరిగినా దొరకలేదు బిడ్డ. ఎవరు ఎత్తుకపోయారో ఎక్కడికి పోయిందో జిడ్డు తాకినట్టున్నదే. చెప్పు ఏమైంది? లక్ష్మి దీని బాతు ఎటో పోయిందో ఎవరు ఎత్తుకపోయారో మాకు తెలియదు. మేము బయటకు చాలా ఆడానికి ఎందుకంటే నాకు తలకాయ నొస్తాడు. చెరువుకి రచ్చ తాగద్దా బిడ్డ బాతు అయింది బిడ్డ. రావే బాధ బాతులు ఎవరు ఎత్తుకపోయారో ఏమో, అది చేతులు ఇరుగా ఎటువైంది బావ బాతు? నాకే వేరుగా తల పండు వాళ్ళగా. ఎక్కడ పోయింది చూడలేదా మీరు? ఏమో లక్ష్మి శంకరి చాలా పోయినాం. బాతులు కోసి కత్తాను ఎవరు తెచ్చినావు? ఇగో ఏంది బాతును కోసిండా? అమ్మా నీ కత్తి పాడుగా నువ్వు ఇప్పుడే ఏమన్నానే రేపు ఇయ్యకపోతువా? నిన్ను అబ్బా అద్దే నిన్ను అద్దే చూసుకో అంటే చెప్తే చీమిని మరలేసి చంపుతా చూడు. అద్దే 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 ఇక్కడ ఉంటే చంపుతానే నేనుంటా. ఇక నేనుంటా. అబ్బో ఓ నెలమొక్క కూడా బిడ్డ పెంచుకున్న బాతుని నువ్వు కోపించుకుంటావా? నువ్వైతే ఇంటికి రా, నీ సంగతి చెప్తా. నెలమొక్క కూడా బాధ లేనప్పుడు నేను నీతో ఎందుకుంటా? నీతో నేను ఉండేగా. మా అమ్మగారింటికి పోతానా? నీకు నాకు విడాకులో చెప్తానా? ఉండిగా. అయ్యా అబ్బా నీ అవ్వ బాతు కోసం బజార్లో తన్నావు కానీ బాతు కోసం బజార్లో తన్నావు కానీ అవ్వో అయ్యా అవ్వో అయ్యా మావా అవ్వో అయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాతుకూర కోసం బజార్లో తన్నింది.